నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. అయితే చివరి రోజైన నేడు ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. నీటిపారుదలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. మరోవైపు తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. మొత్తం మీద చివరి రోజు అసెంబ్లీలో నీళ్ల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య హాట్ గా చర్చ సాగే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. అసెంబ్లీ ప్రాంగణం దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, బిందు ఈ రోజుతో తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. మొత్తం 8 రోజులు, ఈరోజు 8వ రోజు శాసనసభ సమావేశం జరగనుంది. సభలో ఈరోజు బిజినెస్కి సంబంధించి ఓన్లీ శ్వేతపత్రం ఒకటే పెట్టారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అంశం మీద శ్వేతపత్రం సభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ప్రత్యేకమైనటువంటి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇరిగేషన్ శాఖ మీద ప్రభుత్వం ఇవ్వనుంది. ఇప్పటికే కేఆర్ఎంబీ మీద ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అట్లాగే ముఖ్యమంత్రి మంత్రుల బృందం ప్రత్యేకంగా మేడిగడ్డకు వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిశీలించడం జరిగింది. ఇక ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఉత్తమ్ గతంలో రివ్యూలు చేసినటువంటి సందర్భంలో ఓవరాల్గా 91,000 వరకు కూడా కేవలం లోన్లకు సంబంధించి అప్పుల వరకు ఇరిగేషన్ శాఖలో ఉన్నాయన్నది అధికారులు చెప్తున్నటువంటి లెక్కల నేపథ్యంలో ఈరోజు పెట్టబోయేటువంటి శ్వేతపత్రంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయాయి, ఎంత మేరకు ఆయకట్టు వస్తూ ఉంది అన్నది పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం మీద ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టి మిగతా ఇరిగేషన్ అంతా కూడా నిర్లక్ష్యం చేసింది. పెండింగ్లో గత కాంగ్రెస్లో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న ప్రాజెక్టులను చాలా వరకు దాదాపు 80% పూర్తి చేసినప్పటికీ వాటన్నిటినీ కంప్లీట్ చేయకుండా నిర్లక్ష్యం వహించింది అన్నటువంటి విమర్శలు ప్రస్తుతం గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు శ్వేతపత్రంలో ఎలాంటి అంశాలు ఉంటాయన్న చూడాల్సి ఉంటుంది. ఒకటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం ఒకటైతే, రెండోది ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గోదావరి కృష్ణాకు సంబంధించినటువంటి అంశం మీద చాలా వరకు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అప్పులు ఆస్తులకు సంబంధించినటువంటి విషయం మీద కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే రసాబసాగానే ఈరోజు సభ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.